వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రం పైన కుట్రలు పన్నారో మనం చూసాం. సో ప్రస్తుతం ఇప్పుడు కూడా రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంపై కుట్రలు వైసీపీ నేతలు ఇంకా కూడా మానుకున్నటువంటి పరిస్థితి. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా వైసీపీ మూకలు కుట్రలను బయట పెడతా ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వ నేతలు, ముఖ్యంగా నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు ఇటు వైసీపీ నేతలు ఈమెయిల్స్ కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 200 ఈమెయిల్స్ కూడా రాశారు. సో అవన్నీ కూడా పయ్యావుల కేశవ్ బయట పెట్టినటువంటి సందర్భం నిన్న కనిపించింది. ఏపీ ఎండీసీ 9,000 కోట్ల రూపాయల రుణాల కోసం బాండ్లు కూడా జారీ చేసినటువంటి ఇష్యూ మనం చూసాం దానికి సంబంధించి. సో దాంట్లో ఎవరు కూడా కొనొద్దు అంటూ కూడా ఇటు 200 మందికి ఈమెయిల్స్ ద్వారా కూడా ఇటు ఏదైతే దీనికి జర్మనీలో ఉద్యోగం చేసే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ద్వారా ఈమెయిల్స్ కూడా పంపించారు. సో దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం, నిన్న ఆర్థిక మంత్రి కూడా దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. సో అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ లేఖల తర్వాత కూడా ఇన్వెస్టర్లు పూర్తిగా ప్రభుత్వం పైన నమ్మకంతోనే ముందుకు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ లేళ్ల అప్పిరెడ్డి ద్వారా కోర్టులో పిల్లు కూడా వేయించారు. సో ఎట్లా అమ్ముతారు ఇవన్నీ అని చెప్పేసి. ఆ తర్వాత ఇన్వెస్టర్స్కి మళ్ళీ లేఖ రాశారు. ఏమని, ఇది కోర్టు పరిధిలో ఉంది, మళ్ళీ మీరు కొనకండి అని చెప్పేసి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి పూర్తిగా లెటర్లు రాయడం ఈ విధంగా జరుగుతోంది, కొనకుండా చేయండి అంటూ. సో ఇదంతా కూడా నిన్న ఏం జరిగినటువంటి విషయాలంతా కూడా ఇటు బుగ్గన ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా రాష్ట్రం పైన కుట్రలు పన్నుతున్నారు, ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏంటిది అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాస్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం. అట్లాగే ఇటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీనివాస్ గారు, అంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారు, ఇన్వెస్టర్లను ఏ విధంగా చేశారు, తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఇవంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా కూడా ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు రాకుండా ఉండే ప్రయత్నం ఏంటి అసలు? ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఎందుకు రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన ఇంత కక్ష